ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం కొంత ప్రత్యేకంగా ఉంటుంది. రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, అలాగే కేతుగ్రహం, 7వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో శనిగ్రహం, 10వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత శుభ లక్షణాలు పెరిగి కనబడుతున్నాయి. అయితే ఆ పెరగడం అనే దానికి కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా రవి, బుధుడు ఉండి బుధాదిత్య యోగం కనబడుతుంది. అలాగే శుక్రుడు ఉన్నప్పటికీ అది కొంత అస్తంగత్వ దోషంతో ఉన్నందువలన అయితే అనుకూల పరిస్థితులు కొంచెం తగ్గి ఉంటాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మనకు అంతకుముందు బాగా తక్కువలో ఉన్న స్థితి ఒక్కసారిగా బాగా పెరుగుతుంది. ఆ పెరిగిన దాంట్లో మరలా శుక్రగ్రహ సంబంధంగా కొంత తగ్గుతుంది. అలాంటి పరిస్థితి కనపడుతుంది అన్నమాట. అంటే మనం బాగా ఎక్స్పెక్ట్ చేయటానికి సరిపడేంత పరిస్థితులు ఉండి ఆ ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మళ్ళీ ఒక 20% దాకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలా అంటే మనం గతంలో కంటే మేలైంది, కానీ ఆ పెద్ద మేలు కాకుండా కొంతవరకు తగ్గే అవకాశం శుక్రుని వల్ల ఉంటుంది. అయితే ఇది కూడా ఇంకా మార్పు చెందడానికి తర్వాత వారాల్లో ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ వారంలో మాత్రం గతంలో కంటే కొంత శుభాధిక్యత పెరిగిన వారంగానే చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగా పెరుగుతాయి. మనం ఊహించిన దానికంటే కొద్దిగా ఎక్కువగానే పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రం కొంచెం మధ్యస్థంగా ఉంటుంటాయి. అంటే లావాదేవీలు కొత్తగా పెట్టుకునేవన్నీ కూడా అనుకున్నంత ఉండకుండా కొంత తగ్గుతుంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరిలో కూడా అనుకూలత పెరుగుతుంది. అంటే అలాగే పెరిగిన అనుకూలతలో కొంచెం సౌఖ్యత తగ్గుతుంది. ఇలా కొన్ని విషయాల్లో బాగా పెరగడం, కొన్ని విషయాల్లో కొంచెం తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం ప్రయత్నపూర్వకంగా అనుకూలంగా ఉంటాయని తెలుస్తుంది. ఎవరైతే అటువంటి ప్రయత్నాలు చేస్తారో వారికి అనుకూలమైన స్థితిగతులకి ఉంటాయి. అంటే గృహం కానీ వాహనం కానీ క్రయ విక్రయాలు చేసుకోదగిన వాళ్ళకి, చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి అనుకూల స్థితి గతులు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకు మాత్రం కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. ఆ అనుకూలత తక్కువగా ఉండటంతో పాటు విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత రుణాలు చేయవలసి వస్తుంటుంది. అలాగే స్కూలు, కాలేజీ యాజమాన్యం వారితోటి
ఆర్గ్యుమెంట్లు అవి పెట్టుకోవాల్సి వస్తుంటుంది. అలా వివాదాలకి పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి వివాదాలకి వెళ్లకుండా ఉండటం మంచి మాట. కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినా వాటిని నిగ్రహించుకొని తగ్గించుకొని ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడో విద్యా సంబంధించిన విషయాల్లో వివాదాలు అనేక రకాల విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడుకోండి. అలాగే కొత్త విషయాలు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్నా ఇదంతా అనుకూలమైన సమయం అయితే కాదు. ఇట్లాంటి విషయాల్లో ప్రతి దాంట్లో కూడా వివాదాలు కనబడుతున్నాయి, ఆర్గ్యుమెంట్లు పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. రుణాలు తగ్గించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేయవచ్చు. అయితే అటువంటి ప్రయత్నం చేస్తే రుణాలు తగ్గే అవకాశం బాగానే ఉంది. దానికి తగిన ధనం సమకూరుతుంది. అలా అటువంటి ప్రయత్నం చేయనప్పుడు ఆ ధనం వృధా అవుతుంది. కాబట్టి రుణాలు ఏవైనా ఉంటే వాటిని తగ్గించుకోవడానికే ఎక్కువ ప్రయత్నం చేయమని అర్థం. అలాగే ఆరోగ్య సమస్యలు మామూలుగా ఉంటాయి, పెద్దగా ఇబ్బంది పెట్టవు. వాగ్దోషాలు ఉంటాయి. వాక్కు వలన మాటల ద్వారా కొంచెం సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అనవసరమైన విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ పెంచుకోకుండా ఉండాలి. మాటకు మాట సమాధానాలు లేకపోతే పెడతరంగా మాట్లాడటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సందర్భాన్ని కొంచెం తగ్గి ఉండడం అనేది మంచి మాట. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అయితే అంతలోనే అనుకూలత మళ్ళా అంతలోనే ప్రతికూలత అన్నట్టుగా రెండు కలిసి ఉంటుంటాయి. సందర్భ శుద్ధి లేని మాటలు తగ్గించుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుపెట్టుకోవాలి. అంత అనుకూలత లేదు. అలాగే భాగ్యస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. కాబట్టి ఉన్నదాన్ని అనుకూలత పరచుకొని ఉండాలి. అలాగే ఉద్యోగ స్థితి చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మంచి చురుగ్గానే పాల్గొంటారు. ఇంకా మనకి కావాల్సినంత గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే పై అధికారులతోటి మాట పడవలసిన పరిస్థితులు కూడా వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఉద్యోగ స్థితిలో అనుకూలత బాగా ఉంటుంది. దాంతోపాటు ఇది కూడా మాట పడవలసిన పరిస్థితులు అంటే మనం చేసిన తప్పులు కావచ్చు, మనం సమయపాలన లేకపోవడం, లేకపోతే దాంట్లో ఉద్యోగ విధానంలో సరైన శ్రద్ధ పెట్టకపోవడం, ఏదో ఒక విషయంలో మాట పడే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేసుకోండి. అలాగే పౌరుషం వలన కొంత ధనాన్ని కోల్పోతారు. అతిగా ఆలోచన చేయటం, అతిగా స్పందించటం మొదలైన విషయాల వలన మనకు రావాల్సిన ధనాన్ని కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణ ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు అన్నీ కూడా పెద్దగా ఇబ్బంది లేనటువంటి పద్ధతిలోనే నడుస్తాయి. ఖర్చుల విషయంలో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే మాటల ద్వారా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే రుణ సంబంధించిన విషయాలలో చిన్న పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం కనకదుర్గ మాత ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.